నువ్వు చాలా తొందరపడ్డావు. నన్నేదో అవమానించారని కన్న తండ్రినే విడిచి రావటం ఒక విధంగా నీ పొరపాటి. నీకు తెలియదు వాసు, పట్టుదల కోసం మా నాన్నగారు అర్జెంటుగా పెళ్లి ఏర్పాట్లు చేసినా చేస్తారు. ఆ దారుణం ఊహించడానికి నా వల్ల కావడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నావు. ఏం వాసు, సమాజాన్ని ఎదిరించి బ్రతకాలి అని భయపడుతున్నావా? లేదు, నువ్వు నా కోసం చేసిన త్యాగం తలుచుకుంటుంటే నా మీద నాకే ఒక కొత్త నమ్మకం కలుగుతుంది. మరెందుకు అధైర్యం? అధైర్యం కమలా, కరిమిలో పుట్టి పెరిగి కష్టపెట్టవలసి వస్తుందేమోనని బాధపడుతున్నాను. నీ ఇష్టాల్లో పాలు పంచుకోవడం కంటే నాకు కావాల్సింది ఏముంది వాసు? కమలా, నేను నిజంగా చాలా అదృష్టవంతుంది. అర్థం కాలేదా? అది మోసం కాదు నాన్న. వాళ్ళిద్దరి హృదయాలను పవిత్రంగా పెంచుకున్న ప్రేమ కాదు, అదంతా ఒకటి భ్రమ. ఇప్పుడు నా పరువు ప్రదర్శనలు ఏం కావాలి? పవిత్ర ప్రేమను ఆశీర్వదించే చాలా హృదయం లేనప్పుడు పరితపించక తప్పదు. గోపి, నువ్వు వాణ్ణి సమర్థిస్తున్నావా? అర్థం లేని మీ అంతస్తును మాత్రం సమర్థించలేను. ఆవేశంతో మనోవేదన పెంచుకునే కంటే ఆలోచించి వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించడం మంచిది. అయితే రేపు నువ్వు కూడా ఈ మార్గాన్ని అనుసరిస్తావా? అలాంటి అవసరం వస్తే తప్పదు నాన్న. ఆ మరుక్షణంలో నీ స్థితి ఏమిటో ఆలోచించావా? కోటీశ్వరుడు రంగారావు కొడుకును కాను, చేతిలో చిలిగవలేని ఓ నిరుపేదను అంటారు, అంతేగా? అంతేకాదు, బ్రతకటమే చేతగానే ఒక బలహీనుడివి అవుతావని నువ్వు తెలుసుకోవడం చాలా అవసరం. మీరు పొరబడుతున్నారు నాన్న. కలిమి లేకపోయినా నా కాళ్ళ మీద నేను నిలబడ్డం నాకు బాగా తెలుసు. మనిషికి కావాల్సింది డబ్బు కానే కాదు, మనసు అని మీరు తెలుసుకునే వరకు ఇంట్లో అడుగు పెట్టదలుచుకోలేదు. గోపి, చెప్పడం చాలా సులభం, కానీ ఆచరణ అతి కష్టం. మీరన్నది మనోనిబ్బరం లేని వాళ్ళకి, మాట నిలకడ లేని వాళ్ళకి వర్తిస్తుంది. కానీ నేను చెప్పింది చేస్తా.